హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. 2024 బడ్జెట్లో కేంద్రం రాణించనుందా? ఈ బడ్జెట్లో రైతులకు 4 రకాల కోరికలు నెరవేరుతాయా? అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బడ్జెట్పై రైతులకు భారీ అంచనాలతో ఉన్నారు. 2024 బడ్జెట్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చు. ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పరిమితిని పెంచవచ్చు. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ పెంచవచ్చు. అలాగే కిసాన్ సన్మాన్ నిధి మొత్తాన్ని పెంచవచ్చు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ప్రయోజనాల కోసం ఈ పెద్ద ప్రకటన చేయవచ్చు. అదేందని చూద్దాం. పీఎం కిసాన్ నిధి మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రైతుల ఏటా 6,000 ఇస్తున్నారు. అయితే ఖర్చులు పెరుగుతున్న దృష్టిలో దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఏటా 8,000కు పెంచే అవకాశం ఉంది. 2. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద 3 లక్షల వరకు వ్యవసాయ రుణం 7% వడ్డీ రేటుతో లభించనుంది. ఇందుకు 3% సబ్సిడీ ఉంటుంది. అంటే రైతులకి 4% వడ్డీ రేటుతో ఈ రుణం లభిస్తుంది. ఖర్చులు పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న దృష్టిలో పెంచుకొని ఈ పరిమితిని 4 నుంచి 5 లక్షలకి పెంచవచ్చు. 3. సోలార్. దేశవ్యాప్తంగా రైతులకు సాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం రాయితీపై సోలార్ పంపులను అందజేస్తుంది. సోలార్ పంపుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మిల్లులు నడపడానికి, పరిశుభ్ర గ్రామంకు కొరతకు, గృహ సరఫరాలకు కూడా వినియోగించుకోవచ్చని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇందుకోసం బడ్జెట్లో కేటాయింపులు చేయవచ్చు. 4. వ్యవసాయ పరికరాలపై పన్ను తగ్గింపు. వ్యవసాయ పరికరాలపై విధించిన జీఎస్టీ రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తొలగించాలని లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ప్రయోజనాన్ని అందించాలని వారి డిమాండ్. బడ్జెట్లతో రైతులకు జీఎస్టీ రేట్లను తగ్గించాలని లేదా వ్యవసాయ పరికరాలపై మరిన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించవచ్చు. వ్యవసాయంపై ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తుందని దేశవ్యాప్తంగా రైతులు సానుకూలం సందేశం పంపనున్నారు. ఈ విధంగా 2024 బడ్జెట్లో రైతులు అనేక ముఖ్యమైన ప్రకటనలు ఉండవచ్చు. ఇది వారికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వ్యవసాయ రంగంలోకి సానుకూలంగా మార్పులు తీసుకొస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.